యూట్యూబర్స్ తస్మాత్ జాగ్రత్త. ఇటీవల కాలంలో వ్యూవర్‌షిప్ సంపాదించుకోవడం కోసం అంటే సబ్‌స్క్రైబర్స్ గాని, లేకపోతే ఫాలోవర్స్ గాని సంపాదించుకోవడం కోసం ఎలా పడితే అలా రీల్స్ కానీ లేదా మన లైవ్‌లు గాని చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అమ్మాయిలు. అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్స్‌పోజ్ ఇచ్చుకుంటూ చేస్తూ వాళ్ళని ఎవరైతే లైవ్‌లో ఎక్స్‌పోజ్ ఇస్తూ చేస్తూ ఉంటారో, ఆ తర్వాత వాళ్ళని డైవర్ట్ చేస్తారనమాట. అంటే ఇది ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇంత అమౌంట్ ఈ డాలర్ గుర్తు కొడితే మీకు అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ చేస్తే మీకు సెపరేట్‌గా మేము ఎక్స్‌పోజ్ ఇస్తాము. చాలా ఇదిగా ఇస్తాము అన్నట్టుగా చెప్తారనమాట. చెప్పి దాంట్లో అమౌంట్ 300, 3000, 4000 అలా పెట్టింటారు. చాలా చాలా అమౌంట్ పెట్టింటారు. వీళ్ళు యువత అందులోగానే వెళ్తారనమాట. ఇవన్నీ అంటే వెళ్తే వాళ్ళకి డబ్బులొస్తాయి, వ్యూవర్స్ పెరుగుతారు, ఇవన్నీ వస్తాయనే దాంతో చాలామంది ఒకరు చేస్తే ఇంకొకరు అన్నట్టుగా చాలా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చాలా డేంజర్. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసులు పడే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా పోలీసులు చాలా గమనిస్తూ ఉంటారు. నేను ఒక జర్నలిస్ట్‌గా చెప్తున్నాను చూడండి. మా వాట్సాప్ గ్రూపుల్లోనే అంటే మా న్యూస్ గ్రూపుల్లోనే పోలీసులు గాని, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ గాని ఒకరు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. మా న్యూస్ గ్రూపుల్లోనే ఉంటే ఇంక పొలిటికల్ గ్రూపుల్లోనూ మళ్ళీ ఇలాంటివి ప్లస్ ఈ సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ గాని దీనిలో గమనించారనుకుంటారా? అసలు మీకు తెలియనిది ఏమంటే పోలీసులు గాని, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ గాని ఒకరు గాని, ఇద్దరు గాని, ముగ్గురు గాని పోలీసులు ఈ సోషల్ మీడియానే అంటే చానా గమనిస్తూ ఉంటారు. మితి మీరితే వచ్చి ఖచ్చితంగా తీసుకొని పోయి తగు చర్యలు తీసుకుంటారు. జాగ్రత్తగుండండి. ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ కౌన్సెలింగ్ ఇస్తారు. ఓకే. ఆ తర్వాత మీకు గ్యారంటీ జైలు శిక్ష ఉంటది. అంటే క్రిమినల్ కేసులు అంటే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఏది పడితే అది అందరూ చేస్తున్నారు కదా! మేము చేయొచ్చు కదా! అనుకోవద్దండి. అది చానా కేసులుంటాయి. ముఖ్యంగా రైల్వే ట్రాకుల పైన కామెడీగా చేస్తూ ఉంటారు. అది చాలా అఫెన్స్. ఎందుకంటే రైల్వే కేసు బుక్ చేసినారంటే అది ఇప్పుడు అనంతపూర్‌లోని బుక్ చేసినారంటే ఇక్కడ కాదనమాట. అదేమి బాంబే, ఢిల్లీ లేకపోతే కాశ్మీర్‌లో గాని వాళ్ళ కోర్టులు ఉంటే అక్కడికి తిప్పుతారు. చానా ఇబ్బంది పడతారు. కాబట్టి రైల్వే ట్రాకులు గాని, రైల్వే స్టేషన్‌లలో గాని ఈ బీర్ బాటిల్ ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే బీర్ బాటిల్‌లు గాని, మందు బాటిల్‌లు గాని తాగుతున్నట్లు దాంట్లో మందు లేకోకున్నా అది తాగుతూ, ఊగుతూ ఇలా రీల్స్ చేస్తే అది మీ వ్యూవర్స్ అంటే ఒక లక్షల్లో చూస్తారు గదా! మీ యువత గాని, వ్యూవర్స్ గాని అవంతా తప్పుడుతో పట్టించినట్లే కదా వాళ్ళని. వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లు కదా తాగండి అని చెప్పి. లేదంటే బీర్ తాగండినో లేకుంటే ఇది చేయండనో చేసినట్లే కదా! అవన్నీ చాలా క్రిమినల్ కేసులు పడతాయండి. కొద్దిగా చాలా జాగ్రత్తగుండండి. వ్యూవర్‌షిప్ కోసం, డబ్బుల కోసం ఏది పడితే అది చేయొద్దండి. మంచిగా ఉండేటివి చాలా ఉన్నాయి. మంచిగా అంటే యువతను గాని తప్పుదోవ పట్టించుకోకుండా మంచి దోవలో చేస్తే వాళ్ళు గాని మీకు చూసి మీకు డబ్బులొస్తుంటాయి గదా! వాళ్ళ నుంచి. వాళ్ళెందుకు తప్పుడు దోవ పట్టిస్తారు మీరు? తప్పుదోవ పట్టించుకోకుండా మంచివే చేయండి. మంచి మార్గంలో నడిపించండి. మీరు కొద్దిమందికి ఆదర్శంగా నిలవండి. అంతేగాని ఈ ఎక్స్‌పోజ్ చేసుకుంటూ తర్వాత మ దానిల్ని దానిలో డబ్బులు సంపాదించుకుంటూ ఇవన్నీ వద్దు. ఎందుకంటే కేసులు పడినాయంటే మాత్రం నిజంగా చెప్తున్నాం యాస్ ఎ జర్నలిస్ట్‌గా చెప్తున్నాము. చానా ఇబ్బంది పడతారు. ఓకేనా? కేసుల వరకు పోవద్దండి. మీరు ఎక్స్‌పోజ్ తగ్గించండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు వాళ్ళకి తప్పదు అనుకుంటే ఇంక అలానే చూస్తారండి. అంతేగాని మీరు ఇంగ ఎక్స్‌పోజ్ చేశారంటే వాళ్ళకేమి హ్యాపీగా చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ఆ తప్పుదోవ పడితే చాలా చిన్న పిల్లలు గాని చూస్తుంటారు. యువత చూస్తుంటారు. ఇవన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగుండండి. కేసులు మాత్రం పట్టించుకోవద్దండి. థాంక్ యూ.